నువ్వు లేవు ఆగు. లక్ష్మీ బాపూజీ గారి విగ్రహాన్ని పద్మశాలి సేవా సంఘం తరఫున ఏర్పాటు చేద్దామనే ఆలోచన ముందుగా సంఘభవనంలో ఒక మూలకు నిర్మిద్దామనే ఆలోచన ఉండే చిన్నగా. దాన్ని సార్ ముందరికి తీసుకపోతుంది. అప్పుడు ఎమ్మెల్యేగా సార్ ఉన్నప్పుడు ప్రమాణ లక్ష్మణ్ బాబుజీ సేవలను గుర్తించి లక్ష్మణ్ బాబు విగ్రహం కావాలని చెప్పి కార్యవర్గం అడగగానే కౌన్సిల్లో దాన్ని పెట్టించి అక్కడ చిన్న ఎందుకురా ఇక్కడ పెద్ద విగ్రహాన్ని కాంస్య విగ్రహాన్ని మున్సిపల్ నుంచి నేను మంజూరు చేయిస్తానని చెప్పి మున్సిపల్లో ఆ యొక్క టెండర్లు వేయించి దాన్ని పాస్ చేయించినటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు. వారికి మేము పద్మశాలి సేవా సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తెలంగాణ తొలి దశ మరియు మధ్య దశ ఉద్యమాల్లో కూడా పాల్గొని చివరికి తన 97 ఏళ్ల వయసులో కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద తను ఉద్యమం చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇప్పుడు మనకు లేకపోవడం చాలా బాధాకరం. ఆయన ఉన్నప్పుడే తెలంగాణ సాధించుకుంటే ఇంకా చాలా సంతోషించేవారు. కానీ అయినా కానీ ఆయన చనిపోయినా కానీ తెలంగాణ మనం సాధించుకున్నాం. ఆయన ఆశయాలను సాధించుకున్నాం. ఆయన ఆశయ సాధనలో మనమందరం కూడా ముందుకు నడవాలని కోరుకుంటూ నమస్కారం. భారతదేశ చరిత్రలో ఉద్యమ నాయకుడు అంటే లక్ష్మణ్ బాపూజీ గారు అని చెప్పక తప్పదంటున్నాను. ఆనాడు దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాత్ర పోషించడంతో పాటుగా నైజాం ప్రభుత్వం వ్యతిరేకంగా ఏదైతుందో హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కొరకు కూడా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రానికి ఆనాటి హైదరాబాద్ రాష్ట్రం అంతర్భాగమైనటువంటి ఒక తెలంగాణ ప్రాంతానికి స్వేచ్ఛా వాయువులు ప్రసాదింపజేయడంలో మరి ప్రధాన పాత్ర పోషించినటువంటి వారు లక్ష్మణ్ బాపూజీ గారు అని చెప్పక తప్పదంటూ నేను తెలంగాణ రాష్ట్రం ఒక స్వయం ప్రతిపత్తి రాష్ట్రంగా నెలకొల్పబడ్డప్పుడు మాత్రమే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మరి ఆది నుండి కూడా విశ్వసించినటువంటి ఒక గొప్ప నాయకుడు లక్ష్మణ్ బాపూజీ గారు అని చెప్పండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తొలిదశ ఉద్యమం ఆనాడు 1969లో చెప్పంటూ నేను ఆనాడు ఏదైతుందో వారి మంది పదవి త్యాగం చేసి వీళ్ళ ఉద్యమంలో వారు భాగస్వామి కావటం తిరిగి ఏదైతుందో మళ్ళీ పదవి కొరకు ఏనాడు కూడా ఆశించకుండా సాధారణంగా ఇవాళ ప్రజా జీవితంలో రాజకీయ నాయకులు ఎవరే కానీ ఏ ఉద్యమం చేసినా కానీ ఇలా భవిష్యత్తు ప్రణాళిక పదవి అనేది ఉంటుందే. కానీ లక్ష్మణ్ బాపూజీ గారు ఏదైతే వారి జీవితంలో ఏనాడు కూడా పదవి గురించి ఆశించకుండా వారికి ఉన్న పదవిని త్యాగం చేసిందంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో మాత్రమే ఏదైతుందో అనే జీవిత లక్ష్యం నెరవేరుతుందంటే ఒక భావనతోని మరి ఉద్యమించినటువంటి ఒక మహానాయకుడు గొప్ప నాయకుడు లక్ష్మణ్ బాపూజీ గారు అని చెప్పక తప్పదంటున్నాను. ఇలా మలిదశ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డ నాడు ఏదైతుందో మరి వారు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటుకు హైదరాబాద్ నగరంలో కార్యాలయం ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి యొక్క భవన సముదాయం జలదృశ్యం వీళ్ళ లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క సొంత భవనం అని చెప్పడం జలదృశ్యం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించి
మరి మలిదశ ఉద్యమాన్ని కూడా బలోపేతం చేయడానికి తోడ్పడినటువంటి వారు కొండా లక్ష్మణ బాపూజీ గారు చెప్పండి. అని ఈనాడు కూడా ఆయనకు పదవి కాంక్ష అనేది ఆయన జీవితం లేదు బాబు అని చెప్పండి. వీళ్ళ క్విట్ ఇండియా ఉద్యమంలో పాత్ర పోషించినాడే కానీ, నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినాడే కానీ, రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కానీ ఆయన ఈనాడు కూడా చెప్పంటున్నది. వీళ్ళ ఇప్పుడే మిత్రులు అన్నట్టు 90 సంవత్సరాల పైబడి వీళ్ళ వారు ఏదైతే దేశ రాజధాని ఢిల్లీ నగరంలో జంతర్ మంతర్ వేదికగా ఏదైతుందో మరి నిరాహార దీక్ష చేసినప్పుడు యావత్ భారతదేశం ఆశ్చర్యంలోనైంది. నాడు ఎముకలు కొరికే చలిలో ఏదైతుందో మరి మహానుభావుడు ఇవాళ నిరాహార దీక్ష చేయడం అని అంటే దాన్ని అందరూ కూడా మరి హర్షించడం. ఆనాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏదైతుందో వాస్తవంగా బాపూజీ గారి యొక్క ఉద్యమంతో శాంతియుతంగా వారు చేపట్టేటువంటి ఒక ఉద్యమంతో ఏదైతుందో వారు కూడా చలించారని చెప్పక తప్పదండి. పోరాటం చేయడానికి ఎప్పుడు మీకు తెలుసు మున్సిపాలిటీలో ఏదైతుందో బలహీన వర్గాలకు రిజర్వేషన్ చేయబట్టటువంటి పదవి ఏదైతుందో అప్పుడున్న అమ్మాయి ఆమె పదవి త్యాగం చేసిన కారణం మళ్ళీ ఆ పదవి అనేది ఏదైతున్నదో మళ్ళీ బలహీన వర్గాలు అట్లా మహిళలతో భర్తీ చేయాలి. అటువంటి చేయకుండా సంవత్సర కాలం కాలయాపన చేసి ఉన్నత వర్గాలతో గడిపిందని చెప్పండి. అటువంటి యొక్క మున్సిపల్ చైర్పర్సన్ను మళ్ళీ బలహీన వర్గాలకు మళ్ళీ మన ఆడబిడ్డకు లభింపజేసే విధంగా పంచాయతీ చట్టంలో మార్పు తీసుకొచ్చింది. ఆ మార్పు కారణంగా తెలంగాణ రాష్ట్రంలో మన జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ కానీ, జగిత్యాల పట్టణ పరిషత్తే కానీ ఇతరత్రా కూడా ఉన్న ఖాళీలన్నీ బలహీన వర్గాలతో మనం భర్తీ చేయడం చెప్పండి. వాళ్ళ చైర్పర్సన్గా ఏదైతుందో మళ్ళీ ఈ స్థానం బలహీన వర్గాలు మహిళలచే భర్తీ చేయడం జరిగిందని చెప్పారంటే నేను మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాపాడడంతోనే అది సాధ్యమైంది. వీళ్ళ భవిష్యత్తులో బలహీన వర్గాలకు లభింపజేసే హక్కులు అవి ఏమన్నా కానీ చెప్పండి, ఏ స్థానం ఉన్నా ఏ హోదాలో ఉన్నా నాకున్నటువంటి పరిజ్ఞానంతో ఏదైతుందో నేను ఎప్పుడు మీ హక్కుల